టమాటా చారు తయారీ విధానం చూద్దాం. టమాటా మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకుందాము. వేరే గిన్నెలకు తీసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాం. ఇది కూడా టమాటాలలో వేసుకుంటున్నాం. ఇప్పుడు అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకుందాం. స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, చితగొట్టుకున్న 8 వెల్లుల్లి రెబ్బలు, కాడలతో సహా 4 కరివేపాకు, 1 స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూను కారం, కొంచెం ఇది మంచిగా నీళ్ళు వేసుకొని తీసుకుందాం. ఇది మంచిగా పిసికిన ఇలా స్టైనర్ పెట్టి ఇప్పుడు ఇలా అయితే ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని మనకి ఎంత చారు కావాలో అంత చూసుకొని 1 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాం. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మూత వేసుకొని బాగా మసలనిద్దాం 5-6 నిమిషాలు. టమాటా చారు మంచిగా 5-6 నిమిషాలు మసిలింది, రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.